అందరూ అన్నట్టుగా మెరుపు తీగో, మల్లెపువ్వో, నిండు వెన్నెలో కాదు. నేను జస్ట్ అమ్మాయిని. నువ్వు కూడా అంతే. ఏదో పులివో, సింహానివో, గంభీరానివో కాదు. జస్ట్ అబ్బాయివి. ఎక్కడో విన్నట్టుంది కదా. మనం రోజు వింటుంటాం చెప్పాలంటే. నేను కూడా చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాను. బట్ జనరల్గా మనం అంతే కదా, హ్యూమన్ బీయింగ్స్ కదా, అంటే మనుషులం కదా. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి, వాళ్ళ స్టేజెస్లో జరిగిన వాటిని, అనుభవాలు, బంధాలు, పాఠాలు అని లైఫ్ ఎక్స్పీరియన్సెస్ని మనం కలిపి ఒక కథలా చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటాం అన్నమాట. ప్రతి మనిషికి ఒక కథ ఉంటుంది. ఆ కథలో ఇంపార్టెన్స్ అన్నదే మనం వెతుక్కోవాలి. ఏది మనకి ఇంపార్టెంటో మనం తెలుసుకోవాలి. ఆ తెలుసుకునే ప్రయత్నంలో కొందరి జీవితాలు మలుపులు తిరుగుతూ ఉంటాయి, కొందరి జీవితాలు ఎదుగుతూ ఉంటాయి, కొందరి జీవితాలు అందంగా ఉంటాయి. అలానే నేను ఒక సినిమా చూసాను అనమాట. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, 29 అనేసి. 29 నుంచి 30కి వెళ్ళే లోపు ఒక క్యారెక్టర్, ఒక 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 పర్సన్ లైఫ్, ఒక అమ్మాయి లైఫ్, ఒక అబ్బాయి లైఫ్ ఎలా ఉంటుంది, ఎలా వాళ్ళ వాళ్ళ లైఫ్స్కి టర్నింగ్ పాయింట్స్ దొరుకుతాయి అనే పాయింట్ మీద సినిమా వచ్చింది. ఫుల్లీ సపోర్టివ్గా అనిపించింది అండ్ పాజిటివ్ మూడ్ తోటి వెళ్తుంది సినిమా అంతా. జస్ట్ చిన్న చిన్న ల్యాగ్స్ ఉంటే జస్ట్ మనం వదిలేయచ్చు, అంత పట్టించుకోనక్కర్లేదు. యాక్చువల్గా సినిమాలంటే కూడా ఎలా అయిపోయాయి అంటే ఇప్పుడు సినిమా తీయడం కంటే చూడడం కష్టం అయిపోయేలా ఉంది నాకు. అన్ని రివ్యూస్ పెట్టేస్తున్నారు అనమాట. సో అవన్నీ పక్కన పెట్టి కూడా చూసేలానే ఉంది సినిమా. అండ్ హీరో కొత్తగా ట్రై చేశాడు. క్యారెక్టరైజేషన్స్ నచ్చాయి నాకు, ఇద్దరివిను, అమ్మాయిది అబ్బాయిది ఇద్దరివిను. అండ్ అమ్మాయిలో చాలా కొత్త రకాల కోణాలు ఉంటాయి అండ్ అబ్బాయిలో కూడా ఆలోచించే విధానం బాగుంటుంది. సింప్లిఫైగా ఉంటుంది. మనమే మన జీవితాన్ని కాంప్లికేట్ చేసుకుంటున్నామేమో, అలా కాకుండా ఇలా కూడా ఉంటే బాగుంటుందేమో అని ట్రై చేసేలా అనిపించింది. కొందరికి జీవితం అయిపోతుంది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయలేము అన్న దీనికి వెళ్ళిపోతాం. బట్ ఓకే, ఇప్పుడున్న యూత్ చూసి కొంచెం అర్థం చేసుకుంటే బాగుంటుందని నా ఫీలింగ్. చాలా రోజుల నుంచి ఒక కొత్త స్టోరీ కావాలనుకుంటాం కాబట్టి ఇదే అందరిలాంటి స్టోరీనే, అన్ని సినిమా లాంటి స్టోరీనే. బట్ చిన్న చిన్న పాయింట్స్, కొత్త కొత్త పాయింట్స్ ఉన్నాయి. కొంచెం బాగా డీప్గా వెళ్ళి అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం అవుతాయి కదా. ఏమంటారు మరి మీరు? అసలు మీకు ఎలా అనిపించిందో, మీరు ఈ సినిమా చూస్తే ఎలా ఎలా మీరు ఫీల్ అయ్యారో ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకోవాలి, చాలా మాట్లాడుకోవాలి. అండ్ మీరు ఇంకేమేమి అప్డేట్స్ చూసారో కూడా చెప్పండి నాకు. నా ఛానల్లో కొంచెం లేట్గా వస్తున్నాయి వీడియోస్, ఏం అనుకోకండి, కొంచెం వెయిట్ చేయండి. మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం. వెంటనే వస్తాను నెక్స్ట్ వీడియోతోటి. ఉంటా మరి, టాటా, బాయ్ బాయ్. ఈ సినిమాలో డైరెక్షన్స్ అవన్నీ నాకు ఇంకేం తెలీదు. అంటే డైరెక్టర్ ఎవరు, ప్రొడ్యూసర్ ఎవరు, కథ రాసింది ఎవరు, యాక్ట్ చేసింది ఎవరు ఏమీ తెలియదు. జస్ట్ చూసా అంతే. మీతో చెప్పాలనిపించి చెప్తున్నాను అంతే. బాయ్.